మోడర్న్ వార్ఫేర్లో డ్రోన్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్సే కీలకం. అందుకే ఆ దిశగా మన రక్షణ వ్యవస్థని మరింత పటిష్టపరుస్తోంది కేంద్రం. శత్రు దేశాల క్షిపణులు కానీ, విమానాలు కానీ ఏవి మన బోర్డర్ దాటి వచ్చినా సరే వెంటనే చీల్చి చెండాడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే మన ఐరన్ డోమ్ సిస్టమ్ సుదర్శన చక్ర పేరుతో తయారవుతున్నా దానికి సమాంతరంగా మరో రక్షణ వ్యవస్థను నెలకొల్పడమే ఇందులోని ఉద్దేశం. ఇండియన్ ఐరన్ డోమ్ కి బూస్ట్, రష్యాతో తుంగుస్కా వెపన్స్ డీల్, కలిసి వచ్చిన మిత్రదేశంతో రక్షణ బంధం, డ్రోన్ మిస్సైల్స్ ని వెంటాడి మరీ చీల్చి చెండాడే వెపన్స్ ఇవి. భారతదేశం తన రక్షణ సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా అమెరికాతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాలను కొనసాగిస్తోంది. అందులో భాగంగా దాదాపు 858 కోట్ల ఖర్చు అంచనాతో 2 ఒప్పందాలు చేసుకుంది. మొదటి ఒప్పందంలో భాగంగా భారత సైన్యం కోసం ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. రష్యాకు చెందిన జేఎస్సీ రోసోబోరోనెక్స్పోర్ట్ సంస్థతో 445 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుని తుంగుస్కా వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను సేకరించనుంది. ఈ ఒప్పందంపై కర్తవ్య భవన్లో రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో అధికారికంగా సంతకాలు జరిగాయి. తుంగుస్కా వంటి ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలతో భారత సైన్యానికి మరింత బలమైన రక్షణ కవచం లభిస్తుంది. శత్రు దేశాల నుంచి వచ్చే విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల వంటి వైమానిక ముప్పులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో పెరిగిపోతున్న డ్రోన్లు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణుల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు తుంగుస్కా వ్యవస్థలు భారత సైన్యానికి అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. తుంగుస్కా అనేది ఒక ప్లాట్ఫామ్పై క్షిపణులు, ఆటో కెనాన్లు అంటే అత్యంత వేగంగా బుల్లెట్లను ప్రయోగించే భారీ తుపాకులు రెండింటినీ కలిగిన ఒక హైబ్రిడ్ వ్యవస్థ. ఇది భూతల దళాలకు సమీప గగనతలంలో పటిష్టమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ కొత్త కొనుగోలుతో దేశంలోని బహుళస్థాయి వాయు రక్షణ నెట్వర్క్ ను మరింత పటిష్టం చేయాలన్నది భారత ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యం. సోవియట్ యూనియన్ హయాంలో రూపుదిద్దుకున్న ఈ తుంగుస్కా వ్యవస్థలు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. 1982లో పాత తరం షిల్కా వ్యవస్థల స్థానంలో ఇవి సైన్యంలోకి ప్రవేశించాయి. ఈ వ్యవస్థలో 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధి గల 9M311 క్షిపణులు 8 ఉంటాయి. వీటితో పాటు సమీపంలోని లక్ష్యాల కోసం 4 కిలోమీటర్ల పరిధి కలిగిన 30mm ఆటో కెనాన్లు అమర్చి ఉంటాయి. ఈ కెనాన్లు నిమిషానికి 3900 నుంచి 5000 రౌండ్ల వరకు కాల్పులు జరపగలవు. దీనికి అమర్చిన రాడార్ వ్యవస్థ 18 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను గుర్తించి 16 కిలోమీటర్ల దూరం నుంచి వాటిని ట్రాక్ చేయగలదు. 4 సిబ్బందితో పనిచేసే ఈ వ్యవస్థ ట్యాంకుల తరహా ట్రాక్డ్ చాసిస్ పై గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రష్యా జార్జియా, రష్యా యుక్రెయిన్ యుద్ధాల్లో ఈ వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించారు. కాలక్రమేణా తుంగుస్కా ఎం, తుంగుస్కా M1 వంటి ఆధునిక వేరియంట్లు అందుబాటులోకొచ్చాయి. ప్రస్తుతం రష్యా సైన్యం దీని స్థానంలో మరింత అధునాతనమైన ప్యాంట్సిర్ ఎస్ వ్యవస్థలను ప్రవేశపెడుతోంది. ఇక సీ కోస్ట్ పై నిఘా కోసం బోయింగ్ ఇండియాతో నేవీ కోసం 2వ ఒప్పందం కుదిరింది. భారత నౌకాదళానికి చెందిన P-8I లాంగ్ రేంజ్ సముద్ర నిఘా విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఈ కాంట్రాక్టు కుదిరింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు ఈ డీల్ సెట్ అయింది. హిందూ మహాసముద్రానికి కాపలాదారుగా పిలిచే P-8I విమానాలు సముద్ర గస్తీ, జలాంతర్గాములను గుర్తిస్తాయి. ప్రస్తుతం P-8I తరహావి 12 విమానాలు ఇండియన్ నేవీలో ఉండగా భవిష్యత్తులో మరో 6 విమానాలను సమకూర్చుకోవాలని రక్షణ శాఖ ప్రతిపాదించింది.